అట్లాంటిక్లో టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. 5 ఆయిల్ ట్యాంకర్ని సీజ్ చేసింది అమెరికా. రష్యా చమురును తీసుకువెళ్తున్న ఒలీనా షిప్ను ఇక్కడ సీజ్ చేయడం జరిగింది. కరేబియన్ సముద్రంలో ఒలీనాపైకి దిగింది యుఎస్ హెలికాప్టర్. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 2-3 దిగినట్టుగా తెలుస్తోంది. వీడియో రిలీజ్ చేసింది అమెరికా సైన్యం. రష్యాను అంతకంతకు రెచ్చగొడుతున్నాడు ట్రంప్. వెనిజులా చమురు పరిశ్రమను ఆధీనంలోకి తీసుకునేందుకు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఉత్తర అట్లాంటిక్లో అమెరికా కోస్ట్ గార్డ్ మకాం వేసింది. అక్కడ తిష్ట వేసిందనే చెప్పుకోవాలి. కరేబియన్ సముద్రంలో కూడా యుద్ధ వాతావరణం నెలకొంటుంది. మరి ముఖ్యంగా వెనిజులా కొత్త అధ్యక్షురాలు రీసెంట్గా ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూస్తుంటారు. ఏమంటున్నారు ఆమె? ట్రంప్ ఎంత అన్నా కూడా మేము మా మాట మీద నిలబడతాం. మా అధ్యక్షుడు మదురో, ఆయన మీరు తీసుకెళ్లారు కాబట్టి తాత్కాలిక అధ్యక్షురాలుగా ఉన్న నేను ఇప్పుడు ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తాను. మీరెంత చెప్పినా నేను పట్టించుకోను. ఇది రోడ్రిగో చెప్పిన మాట. ఎందుకంటే మా చమురు మీరు కొల్లగొట్టాలని చూస్తే ఊరుకునేది లేదంటుంది అమెరికా. ఇక్కడ వెనిజులా. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంపై డ్రగ్స్ అక్రమ రవాణా, మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణలు వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ ఆమె ఖండించిన పరిస్థితి. మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్కి వచ్చే ప్రయత్నం చేద్దాం. 2024 నుంచి కరేబియన్ జలాల్లో అమెరికా నౌకల స్వాధీనం అంటే సీజ్ అనేది ప్రారంభించింది. ముఖ్యంగా ఆపరేషన్ సదరన్ స్పియర్ అంటోంది. ఈ సదరన్ స్పియర్లో వెనిజులాని టార్గెట్ చేసుకుంటోంది. మీకు గుర్తుందా? సెప్టెంబర్ 2025 నుంచి మొదలు పెడదాం. సెప్టెంబర్ 2025 కాదంటారా? పోనీ జనవరి 9 నుంచి, అంటే మొన్నటి నుంచి ప్రారంభిద్దాం. ఎంటీ సోఫియా జనవరి 9న ఎంటీ సోఫియా పట్టుబడింది. ఒలీనా పట్టుబడిన అదే రోజు అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతోందని చెప్పి ఆరోపిస్తూ ఈ నౌకను కూడా అదుపులోకి తీసుకుంది అమెరికా. దానికన్నా ముందు అదే జనవరి 9న మాట్లాడుకున్నాం కదా ఒలీనా. కరేబియన్ సముద్రంలో అమెరికా మెరైన్స్ అలాగే కోస్ట్ గార్డ్ ఈ రెండు సంయుక్తంగా చమురు ఆయిల్ ట్యాంక్ని స్వాధీనం చేసుకున్నాయి. సో దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడదాం. బట్ ఈరోజు అక్కడ జరిగిన ఆపరేషన్ విజువల్స్ని చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. నేనే తోపు అనుకుంటూ అమెరికా రెచ్చిపోతోంది. నువ్వు తోపు అనుకుంటే జాడించి కొడతా ఉంటుంది. ఇటు వెనిజులా కావచ్చు, కొలంబియా కావచ్చు. కానీ బ్యాక్ టు బ్యాక్ ఈ నౌకల సీజ్ అనేది ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారుతోంది. రష్యా ఏం చేయబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొన్న బెల్లా 1 సబ్జెక్ట్ కరెక్షన్, అది రష్యాకి సంబంధించి పతాకం ఉంది, అంటే దాని ఏమంటారు, జెండా ఉంది, రష్యా జెండా ఉంది. అది అక్కడ పర్మిషన్ లేదు అంటూ కూడా ట్రంప్ చెప్పుకొచ్చిన సందర్భం. అందుకే మేము వాటిని సీజ్ చేస్తామని చెప్పి అమెరికా చెబుతూ ఉంది. బట్ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. ఈ వెనిజులా జలాలకు సంబంధించి, అంటే వెనిజులా చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్కడి నుంచి వెనిజులా చమురు తీసుకువెళ్ళడానికి లేదని తెగేసి చెప్తోంది అమెరికా. ఒకవేళ ఎవరైనా అలా తీసుకువెళ్తే రష్యాకు సంబంధించి కూడా మీకు గుర్తు, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం, ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చారు అక్కడి నుంచి తీసుకువెళ్లకుండా. సో ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దృశ్యాలు ఒకసారి చూడండి. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. నార్త్ అట్లాంటిక్లో బెల్లా 1 పట్టుబడిన దాని గురించి మాట్లాడుకున్నాం కదా. వెనిజులా నుంచి తప్పించుకునే క్రమంలో అమెరికా నేవీ, అంటే వెనిజులా నుంచి తప్పించుకునే క్రమంలో అక్కడ ఉంది, దీంతో మేము స్వాధీనం చేసుకున్నాం అంటూ కూడా అమెరికా నేవీ చెప్పుకొచ్చింది మాట. ఇది నేనంటున్న మాట కాదు. ఇది ఇక్కడితో ఆగలేదు. ఈరోజు పట్టుబడింది. ఐ థింక్ నిన్నట్టు మళ్ళీ పట్టుబడినట్టుంది ఒకటి. మొత్తం 5 పట్టుబడ్డాయి. అయితే ఇది ఇప్పటికీ కాదు. ఇది గత సెప్టెంబర్ 2025 నుంచి మొదలు పెడితే డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుందని చెప్పి ఒక బోట్ని సీజ్ చేయడం జరిగింది. వెనిజులా నుంచి ఒక బోటుపై మొదటిసారిగా వైమానిక దాడి జరిగింది. ఇది ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. కానీ 2025 సెప్టెంబర్ నుంచే ప్రారంభించింది అమెరికా. ఆ ఘటనలో ఎంతమంది, ఏకంగా 11 మంది మరణించిన సందర్భం. వెనిజులా నుంచి వస్తున్న బోటు మీద దాడి చేసి, ఆ తర్వాత డిసెంబర్ 10వ తారీఖున కూడా ఎంటీ స్కిప్పర్ అనే నౌక మీద దాడి చేస్తుంది. ఏముంటుంది, అక్కడ ఆంక్షలు ఉన్నాయి.
వెనిజులా చమురును రవాణా చేస్తున్నారు. ఎవరైతే వెనిజులా ఆయిల్ని కొనుగోలు చేస్తారో ఆ ఆంక్షల పరిమితి వాళ్ళకి ఉంటాయి అండ్ దాన్ని కొట్టుపడేస్తాం, దాన్ని స్వాధీనం చేసుకుంటామని చెప్పి అమెరికా చెప్తున్నమాట. ఇంకా ఏమంటుంది, డిసెంబర్ 15 వచ్చినప్పుడు వెనిజులా చమురు రవాణా చేసే నౌకల మీద అమెరికా అధికారికంగా ఈ సీజ్ సో కాల్డ్ క్వారంటైన్ అని వాళ్ళు అంటున్నారు, బట్ సీజ్ అనుకోవచ్చు పదంగా చెప్పాలంటే. డిసెంబర్ 20, 2025 కరేబియన్ జలాల్లోకి ఇంకో చమురు ట్యాంకర్ వచ్చింది. ఆ తర్వాత ఇంకో చమురు ట్యాంకర్, మొత్తం 2 ఆయిల్ ట్యాంకర్స్, అంటే ఆయిల్ వెషల్స్, ట్యాంకర్స్ అనద్దు కానీ ఆయిల్ వెషల్స్, వాటిని వెషల్స్ అంటూ ఉంటారు, వాటిని స్వాధీనం చేసుకుంది. అమెరికా బలగాలు అక్కడ అడ్డుకున్నాయి. తర్వాత తెలిసిందే అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఇంకా తర్వాత జనవరి 7, సరే నార్మల్గా ఉందనుకున్నప్పుడు ఇది నార్త్ అట్లాంటిక్లో పట్టుబడింది. వెనిజులా నుంచి తప్పించుకునే క్రమంలోనే ఇది ఇక్కడ పట్టుబడింది. ఇక్కడ వినిపించే మాట ఏంటి ఇంట్రెస్టింగ్గా, ఈ బెల్లా 1 గురించి అమెరికా చెబుతున్న మాట తప్పు అనే మాట వినిపిస్తోంది ఇక్కడ. అది మనం ధృవీకరించలేం ఎవరి తప్పు ఎవరు రైట్ అని చెప్పి. 2 వెర్షన్స్ వినిపిస్తున్నాయి. ఒకటి అది ఆయిల్ ట్యాంకర్తో వెళ్తుంది అనేది వినిపించే మాట, ఇంకొకటి ఖాళీ వెషల్ అనేది ఇంకొక మాట, ఇంకొకటి ఏంటి అది రష్యాది. సాధారణంగా ఇలాంటి వాటికి 15 ఏళ్ళు గడిచిపోతాయి. 15 ఏళ్ళు గడిచిపోయిన ఈ నౌకలను లేకపోతే వెషల్స్ని ఆ వెషల్స్గా వాడుతూ ఉంటారట. కాబట్టి ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తున్న క్రమంలో ఇది అక్రమంగా ఉంది కాబట్టి మేము స్వాధీనం చేసుకుందాం అంటే 15 ఏళ్ళ సంగతి వదిలేద్దాం, పక్కన పెడదాం అది. సో దీన్ని కాపాడుకునేందుకు రష్యా ఏం చేస్తుంది, సబ్మెరైన్స్ని రంగంలోకి దించింది. మరి వెళ్ళిందా వెళ్ళలేదా, కాపాడిందా లేదా అనేది ఇటువంటి ఈ కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు క్లారిటీ ఉండదు, వాళ్ళ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తే తప్ప. సో ఇప్పుడు ఏమంటుంది, ఇప్పుడు ఇంకొక దాడి బ్యాక్ టు బ్యాక్, ఇప్పుడు జరిగిన తాజా దాడి గురించి మాట్లాడుకున్న సందర్భం ఒక్కసారి దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకుంటే, యుఎస్ మిలిటరీ ఇంకొక ఆయిల్ ట్యాంకర్ని కరేబియన్ దీవుల్లో సీజ్ చేయడం జరిగింది. ఇదేమంటుంది, వెషల్ శాంక్షన్స్ అంటోంది. ఈ ప్రెషర్ క్యాంపెయిన్ అంటే ఇదంతా వెనిజులాకు సంబంధించి. యుఎస్ మిలిటరీ సదరన్ కమాండ్ ఏమంటుందంటే కనుక అప్రిహెండెడ్ ద ఆయిల్ ట్యాంకర్ వితౌట్ ఇన్సిడెంట్ అంటూ కూడా, అంటే దాన్ని పట్టుకున్నాం వితౌట్ ఇన్సిడెంట్ అంటూ కూడా చెప్పుకొచ్చింది. ఇంకా ఏముంటుంది, వన్స్ అగైన్ ఆ జాయింట్ ఇంటెలిజెన్సీ ఫోర్సెస్ సెంట్ అ క్లియర్ మెసేజ్ దిస్ మార్నింగ్, దెర్ ఈజ్ నో సేఫ్ హెవెన్ ఫర్ క్రిమినల్స్. క్రిమినల్స్కి అసలు సేఫ్ హెవెన్ లేదంట అక్కడ, అసలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు, అమెరికా ఉండగా అసలు ఉండనివ్వం అని చెప్పి అమెరికా చెబుతున్నమాట. మీరు చూడొచ్చు ఆ విజువల్స్, ఒక్కసారి చూడొచ్చు. ఆ హెలికాప్టర్ ఆ బ్లూ ప్రింట్లో మీరు చూడొచ్చు, ఫస్ట్ ఇమేజ్ వాళ్ళు హెలికాప్టర్ నుంచి ఇలా దిగుతున్నారు చూడండి. దిగిన తర్వాత అక్కడికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఒకరి తర్వాత ఒకరు అక్కడ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడ స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ విషయంలో మీరు చూడొచ్చు. అదిగో ఫస్ట్ అక్కడ చేరుకున్నారు హెలికాప్టర్తో, చేరుకున్న తర్వాత అదిగో ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు అక్కడికి చేరుకొని దాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. యుఎస్ ప్రభుత్వం ఏమంటోంది, ఓలినా అనే శాంక్షన్స్ ఉన్నాయి, రష్యన్ ఆయిల్ని మూవ్ చేస్తుంది, రష్యన్ ఆయిల్ అంటూ కూడా మాట్లాడుతున్న సందర్భం. సో ఇంకా దానికి సంబంధించి డీటెయిల్గా మీరు చూస్తే కనుక ఆ విజువల్స్, రీసెంట్ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఒకటి కాదు, దాదాపుగా 2-3 హెలికాప్టర్స్ అక్కడికి చేరుకున్నాయి. చేరుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అక్కడ చేరుకుని సైన్యం రంగంలోకి దిగుతున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అమెరికా సైన్యం రిలీజ్ చేస్తున్న విజువల్స్ ఇవి. దూరం నుంచి మీరు చూడొచ్చు అక్కడ సముద్ర జలాల్లోకి ఏ స్థాయిలోకి అడుగుపెట్టాయి అనేది. దాంతోపాటు ఒకటి మీరు చూడొచ్చు, ఇది శాటిలైట్. దాంతోపాటు ఇటువైపు మీరు చూస్తే కనుక అమెరికా సైన్యం విడుదల చేసిన ఫుటేజ్ ఇది మీరు చూడొచ్చు. అక్కడ ఆ నౌక మీదకు ఎలా దిగారో, దిగిన తర్వాత సీజ్ చేసిన సందర్భం. ఒకసారి విజువల్స్ చూద్దాం.
విజువల్స్ మీరు చూస్తున్నారు. మరో వెనుజులా నౌకను అమెరికా స్వాధీనం చేసుకుంది. శుక్రవారం అమెరికా బలగాలు ఈ నౌకపై దిగి సోదాలు జరిపి సీజ్ చేశాయి. దీంతో ఇప్పటిదాకా 5 వెనుజులా నౌకలను అమెరికా స్వాధీనం చేసుకున్నట్లయింది అనుకోవడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. తెల్లవారుజాముని ఉదయాన్నే పొద్దున్నే ఇంకా చెప్పాలంటే ఇటు హెలికాప్టర్లు నౌకలతో ఒక్కసారిగా దాడికి దిగింది అమెరికా. మెరైన్లు, నౌకాదళ సెయిలర్ ఎయిర్ క్రాఫ్ట్స్ క్యారియర్స్ ఈ ఆపరేషన్స్ నిర్వహించడం జరిగింది. ఒలీనా మీద దిగుతున్న క్రమంలో మీరు చూస్తే కనుక ఏదో ఒక సినిమాని తలపించినట్టే, ఒక ఫైట్ సీక్వెన్స్ని తలపించినట్టు ఉందని చెప్పుకోవాలి. ముందుగా హెలికాప్టర్స్ అక్కడికి చేరుకున్నాయి. ఒకరి తర్వాత ఒకరు సైన్యం అక్కడికి చేరుకున్నారు. చేరుకుని ఆ ఒలీనా షిప్ ఆ నౌకలోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళని ఫస్ట్ అక్కడ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ వాతావరణం పూర్తిగా ఆధీనంలోకి తీసుకొని అక్కడి నుంచి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఆ ఆఖరణ మీకు కనిపిస్తోంది కదా, సబ్మెరైన్ అది. సబ్మెరైన్ మీరు చూడొచ్చు. ఆ ఆఖరణలో మీరు చూస్తే ఒక తోకలా కనిపిస్తుంది చూసారా, ఆఖరణ సబ్మెరైన్ ఉంది అక్కడ. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. మెరిన్లు, నౌకాదళ సెయిలర్స్, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఇవన్నీ కూడా ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. ఒలీనా అనే ఒక ఆయిల్ వెషల్, దీనిపై హెలికాప్టర్లు దిగుతున్న వీడియో అమెరికా సైన్యం రిలీజ్ చేసింది. ఈ వెషల్ని చూస్తే వెనుజులా నుంచి బయలుదేరని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే గతంలో మినర్వా M అనే పేరున్న ఈ నౌక పనామా జెండాతో ఉండేదని, తాజాగా తీమూర్ లెస్టే జెండాతో రష్యా ఆయిల్ను రవాణా చేస్తుందని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. హాంకాంగ్ కంపెనీతో రిజిస్టర్ చేసినట్లు ఫేక్ డీటెయిల్స్ ఇచ్చారని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్న సందర్భం. అయితే అమెరికా సీజ్ చేసిన మ్యారినేరా ఈ ఆయిల్ ట్యాంకర్ అనేది, ఈ ఆయిల్ ట్యాంకర్లో పనిచేస్తున్న 2 రష్యన్స్ నేషనల్స్ని విడుదల చేసేందుకు అమెరికా అంగీకరించింది. మిగిలిన వారికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సింది. నౌకలో మొత్తం 3 భారతీయులతో పాటు 17 మంది యుక్రెయినియన్లు, 6 జార్జియన్స్, 2 రష్యన్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం 2ని విడిచిపెట్టింది, రష్యన్స్ని విడిచిపెట్టింది. మిగిలిన వారికి సంబంధించి ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలియాల్సి ఉందనేది వినిపిస్తున్న మాట. ఇక్కడ రోజుకి ఇటు అమెరికా తన ప్రతాపాన్ని చూపించే ప్రయత్నం చేస్తోందా, ట్రంప్ ఎక్కడా తగ్గేది లేదన్నట్టు వ్యవహరిస్తున్న సందర్భమా? ప్రస్తుతం ఈ మాటలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా ఈ 2 రోజులుగా పరిణామాలు చూస్తూ ఉంటే రష్యాని ఇంకా కిలికే ప్రయత్నమే జరుగుతోంది తప్ప ఎక్కడ ఆగే పరిస్థితి కనిపించట్లేదు. ట్రంప్ విషయంలో రష్యాను ఎలాగైనా కెలుకుతాడా? నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తాను, ఒకసారి మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. రష్యాను పుతిన్ కిలికే ప్రయత్నం చేస్తున్నాడా? లేకపోతే వెనుజులాకు సంబంధించి వెనుజులా ఆంక్షలు ఉంటే కనుక అక్కడ కూడా ఆంక్షలు విధించడానికి ఆయన ఎవరు? ఈవెన్ వెనుజులా తాత్కాలిక అధ్యక్షురాలు రోడ్రిగ్సే చెప్తున్నారు కదా, నీ స్టేట్మెంట్ మాకు సంబంధం లేదు, మా దేశ సార్వభౌమాధికారం, మా దేశాన్ని మేము కాపాడుకుంటామంటూ ఆ దేశ అధ్యక్షురాలే చెప్పుకొస్తున్నారు కదా. అలాంటప్పుడు ట్రంప్ ఎవరు? అలాంటప్పుడు అక్కడి నుంచి వాళ్ళు ఆ చమురుని అమ్ముకుంటే నీకే నొప్పి అని చెప్పి ఇది నేను అంటున్న మాట కాదు, ఆ దేశస్తులు అంటున్న మాట. పూర్తిగా అంతర్జాతీయ సమాజం చూస్తోంది. ఇటు గ్రీన్లాండ్ కూడా కావాలంటారు వీళ్ళు ఎలా తయారయ్యారంటే రోజుకి ఇప్పుడు కరేబియన్ గురించి మాట్లాడుకుంటే, కరేబియన్ దీవులకు సంబంధించి మాట్లాడుకుంటే వెనుజులా నుంచి ఎటువంటి రాకపోకలు ఉండద్దు. ఒకవేళ రాకపోకలు కనుక సాగిస్తే పూర్తిగా నౌకను స్వాధీనం చేసేసుకుంటాం అని చెప్పి అమెరికా చెబుతోంది ఈ మాట. కరేబియన్ దీవుల్లో ఇంకొక ఆయిల్ వెషల్ని, ఈ ఆయిల్ వెషల్ని స్వాధీనం చేసుకుంది. దీని పేరు ఒలీనా. ఆ విషయం మీరు చూస్తున్నారు కదా, ఇది ఒలీనా. ఈ ఒలీనా అనే నౌకను తమ స్వాధీనంలోకి తీసుకురావని చెప్పి అమెరికా సైన్యం చెప్పుకొచ్చిన మాట. అసలు ఏం జరుగుతోంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఒలీనా ఆ నౌక